ఓం నమో వెంకటేశాయ. మా భవితా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలో 36వ శ్లోకం నుంచి 43వ శ్లోకం వరకు అర్థాలను తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరమాత్మనే నమః. అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అర్జునుడు ఇలా పలికాడు: ఓ కృష్ణ, మానవుడు తనకిష్టము లేకునను ఇతరులు బలవంతం చేసినట్లుగా దేని ప్రభావంచే ప్రేరితుడై పాపములను చేయుచుండును? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేన మిహ వైరిణం. శ్రీ భగవానుడు ఇలా పలికాడు: రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామము. ఇదియే క్రోధరూపమును దాల్చును. ఇది మహాసనము. భోగానుభవములతో ఇది చల్లారున్నది కాదు. పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇదియే ప్రేరకము. కనుక ఈ విషయమున దీనిని పరమశత్రువుగా ఎరుంగుము. ధూమే నవ్రియతే వహ్ని యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే ఆవృతమై ఉండును. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. ఓ అర్జున, కామము అగ్నితో సమానమైనది, అంటే అగ్ని వంటిది. అది ఎన్నటికీ చల్లారదు. జ్ఞానులకు అది నిత్యవైరి. అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయుచుండును. ఇంద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్టానముచ్యతే ఏతేర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు నివాస స్థానములు. ఇది అంటే ఈ కామము మనోబుద్ధీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయును. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహి హేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. కావున ఓ అర్జున, మొదట ఇంద్రియములను వశపరుచుకునుము. పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపచేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తుల నొడ్డి రూపుమాపుము. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః పరసస్తు పరా బుద్ధి యో బుద్ధేః పరతస్తు సహా. స్థూల శరీరము కంటెను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు, శ్రేష్టములు అని పేర్కొందరు. ఇంద్రియముల కంటెను మనస్సు, దానికంటెను బుద్ధి శ్రేష్టమైనవి. ఆ బుద్ధి కంటెను అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఈ విధముగా బుద్ధి కంటెను ఆత్మపరమైనదని అనగా సూక్ష్మము, బలీయము, మిక్కిలి శ్రేష్టము అయినదని తెలుసుకుని, ఓ మహాబాహు, బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని దుర్జయ శత్రువైన కామమును నిర్మూలింపుము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ 3యోధ్యాయః. ఇక్కడితో 3వ అధ్యాయం కర్మయోగం పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో 4వ అధ్యాయంతో మొదలు పెడదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.